శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. గురుకృపా హి కేవలం. ఆషాఢశుద్ధ పూర్ణిమ, ఈ మహత్తరమైనటువంటి ఈ తిథిని గురు పూర్ణిమ అని పిలుస్తారు. నిజానికి గురు పూర్ణిమ అన్నప్పుడు దాని అసలు పేరు వ్యాస పూర్ణిమ అని మనం అర్థం చేసుకోవాలి. కలియుగానికి గురువు ఎవ్వరు అంటే మనకి వ్యాసుల వారు తొలి గురువుగా చెప్పబడుతున్నారు. వ్యాసుల వారు చేసినటువంటి మహత్తర ప్రక్రియ ఏమిటి అంటే వేదాన్ని విభాగాలుగా చేసి ఆయా ప్రాంతాలలో ఆయా వేదాలని సుస్థిరం చేసి ఆ వేదానికి ఉన్నటువంటి వేదాంత విభాగాలని ఉపనిషద్ భాగాన్ని పురాణ వాంగ్మయాన్ని మనకు అందించి కలియుగంలో మానవుడు ఎలా జీవించాలి అనే దానికి మార్గదర్శనం చేసి ఈ కలియుగానికి నాంది వచనం పలికినటువంటి మహానుభావుడు వ్యాసుడు. ఆ వ్యాసుల వారిని ఈ వ్యాస పూర్ణిమనోడు వారిని కొలుచుకుని వారి ఆశీస్సులు తీసుకోవడాన్ని మనం వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమగా మనం చెప్పబడుతోంది. నిజానికి ఏమవుతుంది అంటే ఈ వ్యాస పూర్ణిమ నుంచి 4 మాసముల పాటు చాతుర్మాస్యం చేసేటువంటి ఒక మహత్తర ప్రక్రియ మనకి సమాజంలో కనబడుతున్నది. ఈ చాతుర్మాస్య వ్రతం ఎవరు చేస్తారు అంటే సహజంగా యతీంద్రులు చేస్తారు. దండధారులు అంటే సన్యాసము స్వీకరించినటువంటి యతివరేణ్యులు ఈ 4 మాసాలు ఆషాఢ పూర్ణిమ నుంచి మొదలుపెట్టి వాళ్ళు గ్రామాంతరాలకి ఎక్కడికి వెళ్లకుండా ఒక దగ్గర స్థిరంగా ఉంటూ చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తారు. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఆయా ప్రాంతాలు అది వర్షాకాలం అవ్వడం చేసి వర్షాలు పడగానే భూమి మీద ఈ జీవరాశులన్నీ కూడా బయటికి వచ్చి భూమిలో నుంచి తిరిగేటువంటి ప్రాంతంలో వీరి కాలు కింద పడి ఆ జీవరాశులకి ఎట్టి ప్రాణాపాయము ఎలాంటి అపవాదు కలగకుండా ఒక చోట సుస్థిరంగా ఉండి వాళ్ళ జీవన శైలిని 4 మాసాల పాటు వాళ్ళు కేవలము అనుష్ఠాన ప్రాధాన్యంగా ముందుకు చేసుకునేటువంటి ఒక ప్రక్రియగా చెప్పబడుతున్నది. మరి ఆ సమయంలో వారి యొక్క యోగక్షేమాలు ఎవరు చూడాలి అంటే దీనికి పరమహంస పరివ్రాజకోపనిషత్తు చాలా అద్భుతమైనటువంటి వర్ణన ఇస్తూ ఆయా ప్రాంతాల వాళ్ళు ఆయా గ్రామ ప్రజలు వీరి దగ్గరకు వచ్చి అయ్యా మిమ్మల్ని ఈ 4 మాసాలు మేము కాపాడుకుంటాము, మీరు మా గ్రామానికి విచ్చేసి మా ఆతిథ్యము స్వీకరించండి అని ఆ 4 మాసాల పర్యంతము వారికి కావలసినటువంటి సంభారాలతోటి వారి అనుష్ఠానానికి ఎట్టి భంగము ఏర్పడకుండా చక్కగా నిర్దిష్టంగా వారి యొక్క కార్యక్రమాలు జరిగే చూసే బాధ్యతని ఒకనాటి కాలంలో జనాలు గ్రామ ప్రజలు తీసుకునేటువంటి వాళ్ళు అని గర్వంగా ఘనంగా చెప్పుకుంటేవారు. కానీ ఈనాటి సమయంలో అలాంటివి జరగకపోవడం వలన కొంత ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి మనదైనటువంటి బాధ్యత, యతీంద్రుల యొక్క గొప్పతనం ఏమిటి అంటే వారు వారి జీవితాన్ని ధర్మ వృద్ధి కోసము వారు ధారపోస్తారు. ధారపోసినటువంటి ధర్మవృద్ధి ఎవరిని కాపాడుతుంది అంటే వారి ఆశీస్సులతోటి జనాలందరినీ కాపాడుతుంది. ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి వారినందరినీ కాపాడుతుంది. కాబట్టి మనం అలాంటి వాళ్ళ ఉనికికి వాళ్ళ సాధనకి ఎట్టి భంగము కలగకుండా మనందరం తలొక చెయ్యి వేసి ఈ పీఠాధిపతుల్ని మఠాల్ని కాపాడుకుంటే ఎప్పుడైతే వాళ్ళందరి అనుష్ఠానము దిగ్విజయంగా నిర్విఘ్నంగా సాగుతుందో ఆ వ్రత ఫలితము ఆ అనుష్ఠాన ఫలితము మనల్ని అందరినీ కాపాడుతుంది అని మనం నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఈ వ్యాస పూర్ణిమ నాడు మనం చేయవలసింది ఏమిటి అంటే సహజంగా మనం వ్యాసుల వారిని గురుస్వరూపులైనటువంటి శంకర భగవత్పాదుల వారిని ఆ గురు పరంపరలో వచ్చినటువంటి మహనీయుల్ని మనం స్మరించుకుని మనం వారి యొక్క పాదసేవా సౌభాగ్యంతో పునీతులం అవ్వడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. కానీ ఇప్పుడు కొంచెం విపరీతమైనటువంటి ఇతర మత పోకడలతోటి విపరీతమైనటువంటి భిన్న సాంప్రదాయాలతోటి ఎవరెవరినో తీసుకువచ్చి ఆ రోజున ఆయా దేవుళ్ళనందరినీ వాళ్ళ ఆయా వ్యక్తులందరినీ దేవుళ్ళని చేసేసి వాళ్ళని మనం కొలిచేసి వాళ్ళకి ఆయా ఆలయాల్లో విశేషంగా ఔపాలతోటి అభిషేకాలు ఇవి అంటూ చేసేస్తున్నాం మనం. కానీ సాంప్రదాయాన్ని గౌరవించటం, నిజాన్ని అర్థం చేసుకుని 10 మంది చేస్తున్నారు కాబట్టి అది సరైన పద్ధతి అని మూఢత్వంలో బతకకుండా ఒక ప్రశ్నతోటి ఈరోజు నేను చేయాల్సింది ఏమిటి, దీనికి ప్రమాణం ఎక్కడ ఉన్నది అన్నటువంటి ఆ వ్యాసగీత వంటి గురుగీత వంటి మహత్తరమైనటువంటి ఆ కావ్యాలను చదివి మనం అర్థం చేసుకుని మహత్తరమైనటువంటి యతివరేణ్యులని ఎవరైతే తమ జీవితాలని ధర్మం కోసం అనుష్ఠానం కోసం ధారపోసి ఏ కాంక్ష
లేకుండా నిమిత్తంగా గడుపుతున్నారో అట్టి వాళ్ళని సేవించుకోవలసినటువంటి మహత్తర పర్వదినం గురు పూర్ణిమ. ఆనాడు గురుపాద సేవా సౌభాగ్యంతో మనందరం పునీతులం కావాలి. పునీతులం అయితే వారి ఆశీస్సులు, మార్గదర్శకత్వం మనకి ఉత్తమమైనటువంటి మార్గాలను ఇస్తాయి అని మనం నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. కాబట్టి విపరీతమైన పోకడులు, అర్హత లేని వాళ్ళందరినీ దైవస్వరూపులుగా మార్చేసి వాళ్ళందరికీ మనం పూజలు చేసేయడము గురు పూర్ణిమ అంతరార్థము కాదు. అక్కడ గురువు అన్నదానికి ప్రత్యక్ష స్వరూపముగా వ్యాసుల వారిని, వ్యాస పరంపరలో ఉన్నటువంటి గురుదేవులని మనకి చెప్పడం జరిగింది. నిజంగా చేసుకోవాలి అనుకుంటే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం నాడు మిగతా వాళ్ళందరినీ మీరు కొలుచుకోవచ్చు కావాలంటే. కానీ వాళ్ళందరినీ ఇలాంటి మహత్తరమైన వైదికమైనటువంటి వ్యాస పూర్ణిమ నాడు వాళ్ళందరినీ ఈ లిస్టులోకి తీసుకొచ్చి మనమనే సనాతన సాంప్రదాయ పరంపరను మనం అవమానం చెయ్యకూడదని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మనం. కాబట్టి ఈనాడు మనం గురువుల్ని సేవించుకోవడం, గురువుల్ని దర్శించుకోవడం, వాళ్ళ ఆశీస్సులను తీసుకోవడం మహత్తరమైనటువంటి గురు పూర్ణిమ అనేటువంటి రోజున మనం చేయవలసినటువంటి ప్రధానమైన కర్తవ్యముగా మనం ఎరిగి ఆనాడు యతీంద్రులని, దండధారులని, అదేవిధంగా శంకర భగవత్పాదుల వారి వంటి మహనీయుల్ని స్మరించుకుని వారి రచనలు, వారి మార్గదర్శకత్వంతో మనం ఏం సాధించాలి అన్న దానికి మనం ప్రణాళిక వేసుకుని ఆ మార్గములో ముందుకు వెళ్ళడం ఎంతేని మనకి ఉత్తమమైనటువంటి మార్గం అవుతుంది అని తెలియజేస్తూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్యపాదార విందార్పణమస్తు. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. శ్రీరామరక్ష.